వైశాఖ అమావాస్యను శనేశ్వర జయంతిగా వ్యవహరిస్తూ ఉంటారు కదా. అయితే కర్మఫలదాత అయినటువంటి శనికి జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? విశాఖ నక్షత్ర మండలం సమీపంలో పౌర్ణిమ చంద్రుడు సంచరించేటటువంటి కాలం ఉన్న కారణం చేత ఈ మాసానికి వైశాఖ మాసం అని పేరు. విశాఖ అనురాధ నక్షత్రం శని నక్షత్రం రెండవ నక్షత్రం. సామాన్యంగా పౌర్ణిమకు పక్కనే అనురాధ శని నక్షత్రం కూడా ఉంటుంది. ఇక అమావాస్య కాలానికి అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాష ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతం పూర్వాభాద్ర. ఈ క్రమంలో వైశాఖ బహుళ అమావాస్యను శని జయంతిగా, శనిదేవుడి పుట్టినరోజుగా ఆధునికంగా జ్యోతిష శాస్త్రవేత్తలు మరింత విశ్లేషణాత్మకంగా వివరణాత్మకంగా చెబుతున్నారు. తీవ్రమైనటువంటి సూర్యకాంతి అతలాకుతలం చేసేటటువంటి సందర్భంలో ఒక్కసారిగా వాతావరణం మారి జ్యేష్ఠ మాసం ఆరంభ సందర్భంగా అమావాస్య పాడ్యమి పక్క పక్కనే రావడంతో వర్షాలు ఆరంభం అవుతాయి. ఇంత వేడి అంత చలువ ఒక్కసారిగా రావడంతో దేహానికి కొత్త వ్యాధులు వచ్చి చేరతాయి. అతి వేగంగా ఉండే వ్యక్తి సౌర సంబంధంగా ఉండగా, అత్యంత నెమ్మదిగా మందకొడితనంగా వ్యవహరించేటటువంటి వ్యక్తిని శని సంబంధంగా సంప్రదాయం సూచిస్తుంది. శనికి మందుడు అనే పేరు కూడా ఉంది. శనైహి చరతీతి శనైశ్చరః అంటే నెమ్మదిగా నెమ్మదిగా జీవన గమనాన్ని మందకొడితనంగా మార్చే స్వరూపం అని అర్థం. ఒక్కొక్క రాశిలో శనిగ్రహం 30 నెలల పాటు సంచారం చేయగా, అంటే 200 సంవత్సరాలు ఉజ్జాయింపుగా, ప్రస్తుతం శనిగ్రహ సంచారం కుంభరాశిలో అవుతున్న తరుణంలో మకరం, కుంభం, మీనం, కర్కాటకం, సింహం, వృశ్చికం ఈ 6 రాశుల వారికి శనిగ్రహ సంబంధంగా జ్యోతిషం కొంత కీడు కలిగే శాస్త్రంగా కాలంగా సూచన చేస్తుంది. మకరం, కుంభం, మీనం, కర్కాటకం, సింహం, వృశ్చికం ఈ 6 రాశుల వారికి శని జయంతి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా కొన్ని పరిహారాల రూపంలో నీలం రంగులో ఉండే దుస్తులు దానం చేయడం, నీలం రత్నాన్ని ధరించడం, నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం, నువ్వులు దానం ఇవ్వడం, నవగ్రహ మంటపాన్ని దర్శనం చేసుకోవడం, ప్రదక్షిణలు చేయడం, నీలాం జన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం. నిజానికి శనిగ్రహం కారణంగా దోషాలు ఎంత ఉంటాయో లాభాలు అన్నీ ఉన్నాయి అంటుంది జ్యోతిష శాస్త్రం. ఉద్యోగంలో అభివృద్ధి, అలాగే తోటి ఉద్యోగుల సహాయం, కారు, పల్లకీ సేవ, వాహనయోగం, ఆయుష్యం, ఆయుర్దాయం పెంపకం ఇవన్నీ కూడా శనిగ్రహ కారకత్వాలుగా జ్యోతిషం వివరిస్తుంది. ఆయుష్యం జీవనోపాయం మరణం చ శనైశ్చరః ఇవి కాలకాలంలో కొన్ని మాత్రమే. ఈ సందర్భాలు పురస్కరించుకొని ప్రత్యేకంగా వచ్చినటువంటి ఈ శని జయంతి మరింతగా జ్ఞాపకం చేసుకొని శనిగ్రహ దోష నివారణగా ఇందాక మనం చెప్పుకున్నటువంటి దీపం వెలిగించడం, దానం చేయడం వంటివి చేస్తే తప్పక శనిగ్రహ దోష నివారణ, ఏవైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోవడం జరుగుతుంది. శనిగ్రహానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల వారమైన మనమంతా కూడా కాకి వాహనంగా గమనిస్తూ ఉంటాం. శని చాలీసా ఒక ప్రత్యేకమైనటువంటి చాలీసా ఉత్తర భారతదేశంలో జగత్ప్రసిద్ధం. అందులో శనిదేవుడికి 9 వాహనాలు అని వర్ణించడం కలదు. ఆ ప్రకారంగా గద్ద, నెమలి, ఒంటె, గాడిద, హంస, కాకి ఈ జంతువులన్నీ కూడా శనిదేవుడికి వాహనాలుగా చెప్పబడి ఉన్నాయి. గృధ్ర అంటే గద్ద వాహనంగా అధికులు విశ్వసించేటటువంటి తరుణంలో కాలానుగుణంగా వచ్చే అనేక మార్పులు మనం గమనిస్తూ ఉంటాం, పాటిస్తూ ఉంటాం, అనుసరిస్తూ ఉంటాం. కనుక శనిదోష నివారణ నిమిత్తమై నువ్వులు బియ్యము ఈ మిశ్రమాన్ని కలిపి పక్షులకు ఆహారంగా వేయడం, మేడపైన ఒక మట్టి మూకుడులో నువ్వులు బెల్లం మిశ్రమాన్ని అలా పక్షులకు ఆహారంగా ఉంచినట్లయితే కూడా శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది. ఇనుప వస్తువులు దానం ఇవ్వడం కూడా ప్రయోజనం కలిగిస్తుంది. స్టీలు పాత్రలు, స్టీలు కంచాలు, స్టీలు గ్లాసులు ఇలాంటి వాటిని అవసరాలలో ఉన్నటువంటి వారికి, ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరాలలో ఉన్నటువంటి వారికి అందజేసినట్లయితే కూడా శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది.